జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మరియు చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు. ల్యాండ్స్ విషయంలో మీకు చాలా అభివృద్ధి అంటూ ఉంటుంది. ల్యాండ్స్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పేరు ప్రతిష్టలు కూడా చాలా మంచిగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. పంచమంలో శని ఉన్నారు. లవర్స్కి చాలా ఇబ్బంది పడతారు. గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రుణరోగ శత్రుస్థానం అధిపతి అయిన గురువు అష్టమంలో వక్రించి ఉన్నారు. మనీ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. తులారాశి వారికి ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. కానీ మ్యారేజ్ పరంగా, కెరియర్ పరంగా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమాధిపతి అయిన కుజుడు కర్కాట రాశిలో వక్రించి నీచబడి ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగాను, కెరియర్ పరంగాను ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్యాష్టకం అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. కొంచెం ఇబ్బందులు తగ్గి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. లాభస్థానం అధిపతి అయిన సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నారు. కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.